కార్యకర్తలు నాయకులకి ఒకటే మనం చేస్తా ఉన్నా, బూతుల వారీగా బాధ్యతలు తీసుకోండి. ఏ బూత్కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి ఫోన్ నంబరు, వారి పేరు నాకు ఇవ్వాలి. వీరి మీద సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారితో కూడా మీరు వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళని పలకరించాలి. అవసరమైతే వాళ్ళ నంబర్స్ ఇస్తే నేను ఫోన్లోనైనా మాట్లాడతాను, లేదు మీరు వచ్చి స్వయంగా కలిస్తే బాగుంటుందంటే నేనే వచ్చి వాళ్ళని స్వయంగా కలుస్తాను. ప్రతి గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. గ్రూపులు, వర్గాలు పెట్టుకొని పార్టీకి నష్టం తెస్తున్నారు. చాలా గ్రామాల్లో మా సీనియర్ నాయకులు ఈ మండలంలో కూర్చొని పెట్టి మాట్లాడడం జరిగింది. ఆస్తులు తగాదాలు లేవు, కుటుంబ తగాదాలు లేవు, గ్రామానికి వచ్చేసరికి చిన్న చిన్న మనస్పర్ధలు. దయచేసి ఇవన్నీ కూడా వదిలి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి మెజార్టీ వస్తుంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుని ఉన్నారు. అందువల్ల మీలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దయచేసి అవన్నీ పక్కన పెట్టండి, పార్టీ కోసం పనిచేయండి. ఈ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల పార్టీ నష్టపోతుంది, నేను నష్టపోతాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం జరుగుతుంది. అందువల్ల అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ, తటస్థులు కానీ మన పార్టీలోకి వస్తామంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి. మీకే మొదటి ప్రయారిటీ ఉంటుంది, మిమ్మల్నే గౌరవిస్తాం. తీసుకున్న వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి వద్దు అనొద్దు. చాలా మంది వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మీరు, మా మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుకొని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ 2 నెలల్లో మీ స్నేహితులు, మీ బంధువులు ఇతర పార్టీలో ఉండొచ్చు. ఎక్కడైనా బజార్ సెంటర్లలో కానీ, కూడళ్లలో కానీ మీతో కలిసినప్పుడు మన ప్రభుత్వం మీద, మన జగనన్న మీద విమర్శలు చేస్తే మీరు ఒప్పుకోవద్దు, తిప్పి కొట్టాలి, అక్కడికక్కడే ఖండించాలి. వాళ్ళు విమర్శలు చేయకుండా వాళ్ళ నోరును ముగించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మన పార్టీ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు. ఈ 2 కూడా వాళ్ళకి గుర్తు చేయాలి. మీరు చెప్తేనే వాలంటీర్స్ని నియమించాం. గ్రామాల్లో నాయకులను పక్కన పెట్టి వాలంటీర్స్ని నియమించలేదు. ఈరోజు జగనన్న సైన్యం వాలంటీర్స్ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మీరు ఏ పేర్లు అయితే ఇచ్చారో ఆ పేర్లనే మేము వాలంటీర్స్గా నియమించాం. వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్స్ జోక్యం చేసుకోకూడదని. మీ ప్రయత్నాలు మీరు చేసి, మీ కృషి మీరు చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, వాలంటీర్స్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, మా పార్టీలోకి రమ్మని. ఈ కోవూరు మండలంలోనే 2 వాలంటీర్స్ ఫోన్లు వచ్చినాయి. నిరంజన్ బాబు రెడ్డి గారు నంబర్ పట్టుకున్నారు, ఎంక్వైరీ చేయించాం. ఢిల్లీ నుంచి ఆ ఫోన్ నంబర్స్ వచ్చినాయి, ట్రేస్ అవుట్ చేశాం. ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా నాయకులందరూ కూడా అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. మన వాలంటీర్స్ అందరూ కూడా జగనన్న సైన్యం. ఎవరు కూడా డబ్బులు కమ్ముడు పోయేవాడు ఎవరు లేరు మన నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ. చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పసిబిడ్డలైనా కూడా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నారు. ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో కూర్చొని రకరకాల సర్వేలు చేస్తూ ఉన్నారు. ఏ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో నేను మీకు చదివి వినిపిస్తాను. ఇండియా టీవీ, CNX వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు.
ఈ మధ్యన చేసిన సర్వేలు ఇవన్నీ. టైమ్స్ నౌ ఈటీజీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. లోక్పోల్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. జన్మత్ పోల్స్ అన్ని వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. డెక్కన్ 24/7 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. టైమ్స్ నౌ నవభారత్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఇండియా అనాలిటికా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. టైమ్స్ నౌ మ్యాట్రైస్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఇండియా టుడే సి ఓటర్ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. సో మెజారిటీ సర్వేలన్నీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు. ఈ సి ఓటర్ సర్వే అనే అతను అంటే ఆ సిలోనే ఉంది చంద్రబాబు నాయుడు సర్వే. ఆయన చెప్తాడు 2019లో తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాడు. మనకు 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేస్ 90 నుంచి 100 మందికి వస్తాయని చెప్పి ఆ సి ఓటర్ సర్వే 2019లో ఇచ్చింది. మనం 151 సీట్లు మనకు వచ్చినాయి. మన నవంబర్ 2023లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇచ్చాడు. బీజేపీ వచ్చింది అక్కడ. అందువల్ల ఈ ఒక్క సర్వే తప్పించి చంద్రబాబు నాయుడు చెంచా అయినటువంటి ఆ సర్వే తప్పించి సి ఓటర్ సర్వే తప్పించి మొత్తం సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఇచ్చినాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. నా సర్వే కూడా చెప్తాను. బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే మనకు 117 సీట్లు వస్తాయి. ఆ ముగ్గురు కానీ విడిపోతే 132 సీట్లు మనకు వస్తాయి. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ఈ సమావేశంలో నేను చెప్పింది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇదే జరుగుతుంది. ఎన్ని శక్తులు ఒకటైనా సింహం సింగల్గానే వస్తుంది. ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, వెంట్రుక కూడా కలకలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అనేక పథకాలు ఇచ్చినాం, బ్రహ్మాండంగా ప్రజల్లో తిరుగుతున్నాం. ఎప్పుడు కూడా ఇళ్లలో కూర్చోలేదు. అంతలో కరోనా టైంలోనే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. పత్రికా విలేకరులు అందరం కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. మన ధైర్యం అదే. ప్రజలకు అండగా ఉన్నాం, ప్రజలకు సంక్షేమ పథకాలు చేశాం, అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములైనా అందరి మధ్య ఉన్నాం. నా సంగతి మీకు తెలుసు. ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక మాజీ మంత్రిగా కానీ నేను ఎప్పుడు వ్యవహరించలేదు. మీ కుటుంబ సభ్యుడిగా, మీ ప్రసన్నగా మీతోనే ఉన్నాను తప్ప ఎమ్మెల్యే అయ్యాను, మంత్రిగా ఉన్నాను ఆ గర్వం కానీ ఆ పొగులు కానీ నాకు లేదు. అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే మనం పనిచేశాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఎవరిని నియమిస్తారో ఆయన కూడా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, దయచేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వదిలేయండి. పార్టీ అనేది ముఖ్యం. మరలా జగన్ గారు నా కుర్చీలో మనం కూర్చోబెట్టాలి. అందరూ కూడా కలిసి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వదిలేసి ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేసి ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.